నౌ లెట్స్ సీ వే ఆర్ దేర్ ఫార్మ్డ్. దానికి అసలు ఫామ్ అవ్వడానికి మంచి క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, ఎట్లా ఉంటే దానికి ఫేవరబుల్ కండిషన్స్ దానికి ఫామ్ అవ్వడానికి. మోస్ట్లీ మీరు మెరైన్ దాంట్లోనే చూసారు కాబట్టి ఆబ్వియస్లీ సెలినిటీ, సో దాట్స్ వై దే ఆర్ ఫార్మ్డ్ ఇన్ మెరైన్ వాటర్స్. సాల్ట్ కంటెంట్ ఉండాలి వాటికి, ఎస్, అందుకనే మోస్ట్లీ యూ విల్ బీ సీయింగ్ ఇన్ మెరైన్ వాటర్స్. తర్వాత దే ఫార్మ్ ఇన్ షాలో వాటర్స్, నాట్ హాలో వాటర్స్ ఆర్ హాలో వాటర్స్. రెండిటికి తేడా ఏంటి? ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ షాలో వాటర్స్ అని చెప్పేసి అంటారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్? దిస్ ఇస్ షాలో వాటర్స్. మనకి ఇక్కడ కోస్ట్ లైన్ బీచ్లో కూడా చూస్తారు కదా మీరు, షాలో ఇస్ నథింగ్ బట్ ఫ్రమ్ ద కోస్ట్ మీకు డీప్ వెళ్తూ ఉంటుంది. హాల్లో వచ్చేసరికి ఏంటి, పైనుంచి కింద వరకు సిలిండర్ లాగా ఇలా ఉంటుంది. యోర్ కొరల్ రీఫ్స్ ఇక్కడ ఫామ్ అవుతాయి మనకి, ఓకే, ఇలా సబ్స్ట్రేటమ్ ఉండి ఇలాగా. నెవర్ ఇట్ ఫార్మ్స్ లైక్ దిస్, ఇక్కడెక్కడ ఇలా సర్ఫేస్ లాగా అది ఫామ్ అవ్వలేదు. వై ఇట్ ఈస్ లైక్ దట్? ఫస్ట్ థింగ్, టైప్స్ చూసినప్పుడు మనం చెప్తాము ఇట్ నీడ్స్ సమ్ వార్మర్ టెంపరేచర్. ఎప్పుడైనా మీరు మనకి ఆక్వాటిక్ ఎకోసిస్టమ్ టోటల్గా చదువుతాం కదా, అప్పుడు డిఫరెంట్ జోన్స్ చదివినప్పుడు మీకు తెలుస్తుంది. యాజ్ యూ గో డీపర్ మనకి లైట్ పెనిట్రేషన్ అన్నది తగ్గుతుంది కదా, అవునా? లైట్ అన్నది ఇక్కడ వరకు నీకు సూపర్గా ఉంటుంది, ద సోలార్ ఎనర్జీ కానీ ద లైట్ అండ్ ఆల్ విచ్ ఇస్ దేర్. లోపలికి వెళ్తున్న కొద్దీ ఏమవుతుంది, ఆ రే పెనిట్రేషన్ తగ్గడం వల్ల ఇట్ విల్ బికమ్ లైట్ తగ్గిపోతుంది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, టెంపరేచర్ కూడా డ్రాప్ అయిపోతుంది, అవునా? మోర్ కూలర్ అండ్ కూలర్. సో కిందకు వచ్చేసరికి ఇట్ ఈస్ డార్కర్ అండ్ ఇట్ ఈస్ మోర్ కూలర్. అందుకని నీకు బాగా డీప్గా వెళ్ళేసరికి యూ విల్ నాట్ ఫైండ్ యువర్ కొరల్స్, ఓకే? ఎందుకు దీనికి లైట్ ఉండాలి? వై డూ యూ వాంట్ లైట్? మనకి సోలార్ ఎనర్జీ అనలేదు, లైట్ ఎనర్జీ అని చెప్పేసి అన్నారు. ఫోటోసింథసిస్, ఇట్ ఈస్ నాట్ సోలార్ సింథసిస్. అందుకేనైనా ఇండోర్ ప్లాంట్స్ కూడా పెరుగుతున్నాయి రూమ్లోని. ఫోటాన్ ఆఫ్ లైట్స్ యూస్ చేసుకొని ప్లాంట్స్ పెరుగుతాయి. ఇట్ ఈస్ నాట్ సోలార్ ఎనర్జీ విచ్ ఇస్ దేర్, ఓకే? ఇందాక మనం క్లోజ్ అసోసియేషన్ విత్ ఆల్గే అన్నామా, ఆల్గేకి లైట్ కావాలి కదా సింథసైజ్ అవ్వడానికి. సో ఇట్ గ్రోస్ ఇన్ ది సబ్ సర్ఫేస్, ఓకే, ఆన్ ది సర్ఫేస్ ఆర్ ది షాలో సర్ఫేసెస్ విచ్ ఇస్ దేర్. నెక్స్ట్, ఇట్ నీడ్స్ క్లియర్ వాటర్. మోస్ట్లీ బాగా క్లియర్గా క్లీన్గా ఉండే వాటర్స్లోనే అది పెరుగుతుంది, నాట్ ఇన్ మడ్డీ వాటర్స్. ఎందుకంటే యూ విల్ బీ హ్యావింగ్ అన్ ఓపెన్ మౌత్ కదా, ఈ శాక్ పైన ఓపెన్ మౌత్ ఉంటుంది దీనికి. వాట్ ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ యూ విల్ బీ డంపింగ్ ఆల్ ద వేస్ట్ ఇన్ టు దట్, ఆర్ ఈ స్వాంపీ మార్షీ ఏరియాస్లో మీకు బాగా ఎక్కువ మడ్ కానీ శాండ్ కానీ ఉందనుకో, ఇవి న్యూట్రియంట్స్ వెళ్ళకుండా అదే శాండ్ మడ్ వెళ్ళిపోయి పాప మీద చచ్చిపోతుంది. బికాస్ ఆఫ్ దాట్ ఇట్ ఈస్ నాట్ గ్రోన్ దేర్, ఇట్ ఈస్ గ్రోన్ ఇన్ సర్టెన్ క్లియర్ వాటర్ విచ్ ఇస్ రిచ్ ఇన్ యువర్ న్యూట్రియంట్స్ అండ్ ఆల్, ఓకే? నౌ నెక్స్ట్ ఇస్ దే ఆర్ నాట్ ఫౌండ్ మోర్ డీపర్ డౌన్ టు 180 feet. అంతకు మించి అది కిందకి వెళ్ళలేదు, ఎందుకంటే అది వచ్చేసరికి మనకి ఈ జోన్స్లో కూడా లిమ్నెటిక్, లిటోరల్, ప్రొఫండల్ అని 3 zones ఉంటాయి. ప్రొఫండల్ వరకు వెళ్ళేసరికి నీకు డార్కర్ కూలర్ అయిపోతుంది కాబట్టి పైన జోన్స్లోనే అది పెరుగుతుంది. క్లియర్? దిస్ ఈజ్ వేర్ యూ విల్ బీ ఫైండింగ్ యువర్ కొరల్స్. యూ రైట్ దిస్ వన్, ద ఫేవరబుల్ కండిషన్స్ అనమాట ఫర్ యువర్ కొరల్స్ టు గ్రో.